అందరికీ వణకం. ఈరోజు మనం వన్ డేలో ఒక డివోషనల్, ఒక థీమ్ ఫుల్, ఒక ఫన్ ఫుల్ ప్లేసెస్ని కవర్ చేయబోతున్నాం. ఎర్లీ మార్నింగ్ మేము ఇక్కడ స్టార్ట్ అయ్యేటప్పటికి సుమారుగా 5:30 అయిందండి. మా వాళ్ళు పూజ స్టార్ట్ చేశారు. ఎర్లీ మార్నింగ్ కదా, అందరూ మంచి స్లీపీగా ఉన్నారు. సో ఈ 3 ప్లేసెస్ మనం కవర్ చేయబోతున్నాం ఈరోజు. ఫస్ట్ మనం వెళ్ళబోయేది కంచి వరదరాజ పెరుమాళ్ టెంపుల్ అండి. ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయ్యేటప్పటికి అప్రాక్స్ 6 అవుతుంది, 5:30, 6 మధ్యలో. కాంచీపురం రీచ్ అయ్యేటప్పటికి 7:30, 8 అప్రాక్స్ అవుతుందండి. సో మేము వెళ్ళడం ఎర్లీ మార్నింగ్ కావడం వల్ల టెంపుల్ కొంచెం ఫ్రీగానే ఉంది, అంత రష్గా లేదు. దర్శనం చాలా త్వరగా అయిపోయింది. టెంపుల్ ఆర్కిటెక్చర్ మెయిన్ అండి. ఇక్కడ అసలు ఎంత బాగుంటుందంటే ఖచ్చితంగా కళ్ళతో చూసి తీరాల్సిందే. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ కోనేరులోనే వరదరాజ పెరుమాళ్ విగ్రహంని లోపల దాచి ఉంచారు. ప్రతి 40 సంవత్సరాలకు ఒక్కసారి విగ్రహాన్ని బయటకు తీసి భక్తుల దర్శనం కోసం అక్కడ ప్రతిష్ఠిస్తారనమాట. సో లాస్ట్ టైం 2020లో జరిగింది, మళ్ళీ 2060లో ఐ థింక్ ఇట్ విల్ బీ. సో చాలా మంచి ప్లేస్ అనమాట. సో ఇక్కడ మనం ఉన్న ప్లేస్ని విష్ణు కంచి అంటారు. కంచిలో శివకంచి అనే ప్లేస్ కూడా ఉంటుంది. అక్కడ ఏకాంబరేశ్వర ఆలయం, కామాక్షి అమ్మన్ టెంపుల్ ఇవన్నీ అటు సైడ్ ఉంటాయి. సో ఈ టెంపుల్లోనే బంగారు బల్లి, వెండి బల్లి కూడా ఉంటాయి. ఈసారి వెళ్ళినప్పుడు పక్కాగా దర్శనం చేసుకోండి. సో ఇక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక బ్రాహ్మణ హోటల్ ఉంది, అక్కడ మేము బ్రేక్ఫాస్ట్ చేసాము. ఫుడ్ కూడా బాగానే ఉందండి. ఫిల్టర్ కాఫీ చాలా బాగుంది. ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా ట్రై చేయండి. సో ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయ్యింది. నెక్స్ట్ ప్లేస్ వచ్చేప్పటికి ఎంజిఎం అండి. ఎంజిఎంకి వెళ్తున్నాం. దారిలో మా వాళ్ళ డ్యాన్సులు, అందరూ కుర్రోళ్ళు అయిపోయారు అంతే. సో నెక్స్ట్ మనం చూడబోయే ప్లేస్ ఎంజిఎం డిజీ వరల్డ్ అండి. ఇది ఒక థీమ్ పార్క్ అని చెప్పవచ్చు. డ్రై రైడ్స్, వెట్ రైడ్స్ అన్నీ ఉంటాయి. మంచి యాక్టివిటీస్ ఉంటాయండి. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో వెళ్ళినా మంచిగా ఎంజాయ్ చేసి రావచ్చు. మేము ఎంజిఎంకి రీచ్ అయ్యేటప్పటికి ఒక చెన్నై నుంచి, కాంచీపురం నుంచి 1.5 అవర్ జర్నీ పట్టింది. దీని ఎంట్రీ టికెట్ కాస్ట్ వచ్చేప్పటికి 850 నుంచి స్టార్ట్ అవుతుందండి. 1000 అప్ టు 1500, 1700 వరకు కూడా ఉంది. మీరు ప్రీమియం ప్యాకేజ్ చూసుకుంటే దాన్ని బట్టి రైడ్స్ కూడా పెరుగుతాయి అన్నమాట. ఇది చూడడానికి బాగానే ఉంది కానీ కొంచెం భయం వేసింది. ఆ దూరంగా ఉండి చూస్తున్నారు చూసారా, చాలా ధైర్యవంతులు అనమాట. వాళ్ళు అక్కడి నుంచే మాకు బాగా చెప్పేశారు. ఈ రైడ్ బాగానే ఉంది కానీ సీటింగ్ కంఫర్టబిలిటీ లేదండి. నాకు అదొక్కటే ఇబ్బందిగా అనిపించింది. కానీ రైడ్ ఎక్స్పీరియన్స్ మాత్రం నువ్వు నాకు నచ్చే సినిమాలో బ్రహ్మానందం గారి లాగానే ఉంది. సో ఇక్కడ నుంచి అయిపోయిన తర్వాత మేము ఫుడ్ తినడానికి ఇక్కడ క్యాంటీన్ ఉందండి. ఫుడ్ కూడా పర్లేదు, మంచిగానే ఉంది. 2 ఆప్షన్స్ ఉంటాయి మీకు. వెజ్ సెపరేట్గా ఉంటుంది, నాన్ వెజ్ కూడా ఉంటుంది. సో ఇక్కడ నుంచి బయటకు వచ్చి మేము టీ బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మేము మళ్ళీ స్టార్ట్ అయ్యి మేము రీచ్ అయిన ఫైనల్ ప్లేస్ వచ్చేప్పటికి చెన్నై చౌకీధాని అండి. చౌకీధాని అంటే ఒక రాజస్థానీ థీమ్ పార్క్ అని చెప్పాలి. చెన్నైలో ఉండే ఒక మినీ రాజస్థాన్. సో ఇక్కడ ఎంట్రీ కూడా ఒక గ్రాండ్గా ఉంటుంది. ఇది టికెట్ వచ్చేప్పటికి 800 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు ఫుడ్ కూడా కావాలంటే ఇంకో 250 ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది.
800 పే చేస్తే వితౌట్ ఫుడ్ అయితే కనుక మీకు లోపల ఉండే అన్ని యాక్టివిటీస్ ఫ్రీగానే చూడొచ్చు. 90% అన్నీ ఫ్రీగానే ఉంటాయి. దేనికి మనం ఏం పే చేయాల్సిన అవసరం లేదు. సో వాళ్ళ యాక్టివిటీస్ మొత్తం రాజస్థానీ ఫుడ్, రాజస్థానీ అటైర్స్, రాజస్థానీ వాళ్ళ లివింగ్ ఎలా ఉంటుంది అంతా బాగుంటుంది. సో ఇది ఫుడ్ హాల్ వచ్చేప్పటికండి. ఈ ఫుడ్ ఎట్లా అంటే కంప్లీట్ రాజస్థానీ స్టైల్లో ఉంటుంది. మన వాళ్ళకి అంత నచ్చకపోవచ్చు, కానీ మస్ట్ ట్రై, ఒక్కసారైనా ట్రై చేయాలి. సో లోపలికి ఎంటర్ అయ్యాక ఇది ఫస్ట్ యాక్టివిటీ అండి. రాజస్థానీ ఫేమస్ సాంగ్ తోటి మా అందరికీ ఒక వెల్కమ్ చెప్పారు. నెక్స్ట్ ఇక్కడ ఒక డ్యాన్స్ షో ఉంటుందండి, చాలా బాగుంటుంది. వాళ్ళు డ్యాన్స్ చేస్తూ మనల్ని కూడా ఎంకరేజ్ చేస్తారు. సో మన వాళ్ళందరూ కూడా డ్యాన్స్ చేస్తున్నారు చూడండి. ఇక్కడ ఇంకొకటి తోలుబొమ్మల ఆట అండి. చాలా 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 న్యాచురల్గా ఉంటుంది, చాలా బాగా చేస్తారు ఇదొకటి. సో చౌకీదాని వచ్చేప్పటికి ఈవినింగ్ 4 o'clockకి స్టార్ట్ అవుతుందండి. 4 o'clock నుంచి ఈవినింగ్ 9:30 వరకు ఓపెన్లోనే ఉంటుంది. బట్ 10:30 వరకు అట్లా ఎక్స్టెండ్ చేస్తారు. సో ఈ ట్రిప్లో ఉన్న ప్రతి లొకేషన్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో నెక్స్ట్ టైం మర్చిపోకుండా ఎప్పుడైనా చెన్నై వెళ్తే, చెన్నై మాత్రమే కాకుండా 1 డేలో ఈ 3 ప్లేసెస్ కవర్ అయ్యేటట్టుగా మీరు కూడా ప్లాన్ చేసుకోండి. హోప్ యూ లైక్ ఇట్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.